హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు అరటికాయ చట్నీ చూపించబోతున్నాను. దీనికోసం పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం పక్కన పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. కట్టెలపై ఉన్న వాళ్ళైతే దీన్ని నిప్పుల మీద కాలిస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఉడకబెట్టేసిన అరటికాయ ముక్కలు కూడా ఇలాగా పీల్ ఆన్ చేసుకొని దీనిలో కలుపుకోవాలి. తర్వాత ఇలా పెరుగు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ పోపు రెడీ చేసుకోవాలి. దీనికి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు ఇవన్నీ వేసేసి ఎండుమిర్చి కూడా వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కరివేపాకు వేసుకొని పోపు అంతా రెడీ అయిపోయాక ఈ పచ్చడిని పోపు పెట్టేసుకోవడమేను. ఇంకా అంతే, చట్నీ రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. నేనైతే దోశలోకి చేశాను ఈ చట్నీని. రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో చట్నీతో పాటు ఏదైనా ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఈ చట్నీ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.